బాపట్లలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా మరుగుదొడ్లు లేక కాలకృత్యాలకు ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. వర్షం పడితే నీరంతా గదుల్లోకి చేరుతోందని విద్యార్థులు చెబుతున్నారు. కిటికీలు సరిగ్గా లేకపోవడంతో చలి, దోమలతో అవస్థలు పడుతున్నామని ప్రభుత్వం స్పందించి దోమతెరలు పంపిణీ చేసి తమ సమస్యల్ని పరిష్కరించాలని వేడుకుంటున్నారు. సార్ శుభ్రం చేయట్లేదు. వర్షం పడితే మోకాలు లోతు వరకు వాటర్ వచ్చేస్తున్నాయి. ఈ వాష్రూమ్స్ ఈ వాటర్ కొంచెం క్లీన్ చేపిస్తే చాలా. అలాగే బయట లైట్లు కళ్ళేవన్నాయి, మొన్న పెట్టించినారు. మొన్న అంతకుముందు అసలు లైట్లు కళ్ళే మొత్తం చేయటం ఉండేది. ఈ చలికాలంలో ఈ కిటికీలకి మెస్సలోనే మాకు కొంచెం దుప్పట్లు అవి సహాయం చేస్తే బాగుంది సార్. వాటర్ వచ్చినా కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ వస్తుంది. మేము రావడానికి పోవడానికి ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కూడా ఈ హాస్టల్కి వస్తుంది. ఆ వాటర్ లో నడుచుకుంటూ వెళ్తున్న వల్ల మాకు ఇన్ఫెక్షన్ కానీ కాళ్ళకి వస్తేస్తుంది. 30 మంది 35 మంది మేము ఒకే బాత్రూమ్ ని యూజ్ చేసుకుంటున్నాం సార్. మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు. ఏదో మమ్మల్ని ఒక తీసి పారేసినట్ల ఈ హాస్టల్లో ఒక పారేసిపోయినారు. ప్రభుత్వాన్ని మేము కలెక్టర్ కూడా లెటర్లు పెట్టినాం, అయినా కూడా ఎటువంటి రెస్పాండ్ లేదు సార్. స్టూడెంట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మేము సరిగ్గా మాకు బాత్రూమ్స్ లేవు, ఫుడ్ ఫెసిలిటీ లేదు, బేసిక్ నీడ్స్ కూడా లేవు. మాకు ఈ వాటర్ వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాటర్ మొత్తం దగ్గర మోకాల దాకా వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పుడు చలికాలం వచ్చింది, అలాగే మొన్నటిదాకా వర్షాకాలంలో దోమలతో కానీ బాగా ఇబ్బందులు పడిన పరిస్థితుంది. ఇప్పటికైనా కానీ జిల్లా యంత్రాంగం ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ మీద దృష్టి పెట్టి కనీస సౌకర్యాలు, డోర్లు ఏర్పాటు చేయడం కానీ, మెస్సులు కానీ, చలికాలం వచ్చింది వాళ్ళకి దుప్పట్లు ఇచ్చే పని కానీ చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాము. ప్రత్యేకించి సంజీవ్ గాంధీ కాలనీలో ఇట్లాంటి వాతావరణం ఉంది. స్కూల్కి వెళ్ళడం మరలా రావడం అనేటువంటిది కష్టతరంగా మారింది. అట్లాంటి హాస్టల్స్, ఇట్లాంటి ప్రాంతాలు, విద్యార్థులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలను గమనించి వాటిని శుభ్రం చేయటం, మెరకలు తోలించటం, వీధి లైట్లు ఏర్పాటు చేయటం అనేటువంటి చర్యలు తీసుకోకపోతే పిల్లలు చదువుకోవటం అనేటువంటిది కష్టంగా మారుతుంది. దీనికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.